ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా దేవుడా మీ స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క హృదయాలను ప్రభువా మీరు తెరవండి నాయన, సహాయం చేయి తండ్రి. దానికి ఇదే మీకు ఆనవాలు, ఆ గుర్తును గుచ్చి ఈ సమయంలో నాయన మేము మాట్లాడుతుండగా మా హృదయాన్ని ప్రభువా వినేటువంటి బిడ్డల యొక్క హృదయాన్ని మీరు తెరిచండి తండ్రి. మీ వాక్యం ద్వారా ఒక్కొక్క బిడ్డను బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రభువు బిడ్డలారా, ఈ సమయంలో ఈ దినాన ఇవి క్రిస్మస్ శుభదినాలు. క్రిస్మస్ శుభదినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని సంగతులు, కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, దానికి ఇదే మీకు ఆనవాలు అని దేవుని యొక్క దూత బోధిస్తూ ఉంది. అనగా దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఆనవాలంటే, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వ్రాయబడింది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, క్రిస్మస్ దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దీనిలో ఉన్నటువంటి పరమ సత్యాన్ని, కొన్ని సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలని నేను మీ ఆశపడుతూ మీ అందరికీ ఈ లేఖన భాగం నుండి కొన్ని సంగతులు, సత్యాలు బోధించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమైనటువంటి ఆనవాలు అనగా క్రిస్మస్ను ఆచరించేటువంటి దేవుని పిల్లలైనటువంటి వారికి నిజమైనటువంటి ఆనవాలు ఏంటి అనేటువంటి దాన్ని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ఆ రక్షకుడైనటువంటి యేసు ఆయన పొత్తిగుడ్డలు చిన్న చిన్న గుడ్డలతో, చిన్న పేలికలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు, ఇదే మీకు ఆనవాలు అని దేవుని యొక్క దూత చెప్పినట్టుగా దైవలేఖనం బోధిస్తూ ఉంది. ప్రభువు బిడ్డలారా, అనగా లోకరక్షకుడైనటువంటి యేసు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని, వట్టివానిగా చేసుకొని, ఆయన మరి దాసుని స్వరూపములో అనగా సమస్తము కలిగినటువంటి వాడై వట్టివానిగా చేసుకొని ఆయన పశువుల తొట్టిలో పండుకొని ఉన్నట్టుగా కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే ఈ దినాలలో, ఈ పండుగల యొక్క దినాలలో ఎన్నో విధాలైనటువంటి వేడుకలు, ఎన్నో సంబరాలు, ఎన్నో నిజంగా ఆనవాలు, గుర్తులు, పెద్ద పెద్ద నక్షత్రాలు వెలిగిస్తూ ఉంటారండి. ప్రభు బిడ్డలారా, అది కాదు క్రిస్మస్ యొక్క ఉద్దేశం. కొందరు నిజంగా పిండి వంటలు, కొందరు నిజంగా పండుగలను, కొందరు మరి తర్వాత డ్యాన్సులు, కొంతమంది పలు పలు రీతులైనటువంటి నృత్యాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆడంబరాలతో చేసేటువంటి మనుషులు కూడా లోకంలో అనేక మంది క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతి, సత్యము అనేటువంటిది ఏంటి అంటే, నిజమైనటువంటి ఆనవాలు అనేటువంటిది ఏంటంటే తగ్గింపు స్వభావం కనబడతా ఉంది. దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి యేసు తాను తాను తగ్గించుకున్నాడు. లోకంలో ఉన్నటువంటి మానవులమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమించి ప్రభు బిడ్డలారా తగ్గింపును సూచిస్తూ ఉంది. పశువుల తొట్టిలో ఆయన పండుకొని ఉండడం. ఆ తర్వాత దైవ గ్రంథంలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనములో, ఎందుకంటే ఆయన దాసుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, దీనుడై కనబడతా ఉన్నాడు, తగ్గింపు స్వభావాన్ని కలిగినట్టుగా కనబడతా ఉంది. ఇంకొక మాట దైవ గ్రంథంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలా. అనగా కొత్త బట్టలు కాదండి, పిండి వంటలు కాదు, ఇతరమైనటువంటి ఏవేవో ఆడంబరాలు కాదు, కానీ ప్రభు బిడ్డలారా ఆ దినాన దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనము కలిగి ఉండాలా అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ఎందుకంటే లోకరక్షకుడు అయినటువంటి యేసు ఆయన మాదిరి మనకు చూపిస్తూ ఉన్నాడు. మాదిరి నిజంగా అక్కడ కనబడినట్టుగా కనబడతా ఉంది. అందుకని అక్కడ విధేయత కనబడతా ఉంది, తగ్గింపు స్వభావం కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ దీన మనస్సు అనేటువంటి ఆ వస్త్రాన్ని మనం కలిగి ఉండాలి. అనగా ఆ వస్త్రాన్ని, ఆ దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు బిడ్డలారా అదే నిజంగా క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఆనవాలు. కనుక ఏవో ఆడంబరాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఆ తర్వాత ఆ దినాన ఏదేదో మన ఇష్టానుసారమైనటువంటి పనులు చేసుకోవడం కాదు, కానీ
ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా దీన మనస్సు అనేటువంటి ఆ మంచి వస్త్రాన్ని మనం తగ్గించుకున్నప్పుడు ఇతరులకు నిజంగా ఇది గుర్తుగా నిజంగా మనం కనబడవచ్చు. అనగా క్రీస్తు యొక్క ప్రేమ, అనగా ఆ ప్రేమను ఇతరులకు మనం మాత్రం కనపరిచేటువంటి బిడలంగా మనం కనబడాలి. అనగా మనము ప్రేమ అనేటువంటి దాన్ని కలిగి ఉండాలా. రెండవది దీన మనస్సు అనేటువంటి దాన్ని కలిగి ఉండాలా. ఈలాగున నిజంగా కలిగి ఉండి మనము ముందుకు సాగాల. ఆ ఆనవాలు అనేటువంటిది దేవుని పిల్లలమైనటువంటి మనలో కనబడినప్పుడే అది నిజంగా నిజమైనటువంటి ఆనవాలుగా కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, లోకరక్షకుడు అయినటువంటి యేసు పరిశుద్ధుడు పరిశుద్ధులని, యెహోవా పరిశుద్ధులని కోటాను కోట్ల దూతలతో స్తుతించబడేటువంటి దేవుడు మానవ అవతారాన్ని ఎత్తి తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకొని, ప్రభు బిడ్డలారా, ఆయన ఒక పశ్చిమల పాకాలో ఆ చిన్న పశ్చిమలు నీరు తాగేటువంటి తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఇదే దానికి ఆనవాలు అని చెప్పని ఆ గొల్లలు వాళ్ళతో బోధించినట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, ఆ ఆనవాలు అనేటువంటి దానిని మనము నిజంగా కలిగి ఉండాలి. ఏంటి ఆనవాలంటే క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలా. తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలా. క్రీస్తు యొక్క ప్రేమ అనగా ఇతరులను మనం మాత్రం ప్రేమించేటువంటి అనుభవాన్ని కలిగి నిజంగా మనము జీవించాలా. అది ప్రాముఖ్యమైంది. కనుక ఆ క్రీస్తు ప్రేమ లేకుండా మనం ఎన్ని పండుగలు చేసినా, మనల్ని మనం తగ్గించుకోకుండా, మనలో నిజంగా దీన మనస్సు అనేటువంటి ఆ వస్త్రాలు లేకుండా మనము ఎన్ని విధాలైనటువంటి పండుగలను మాత్రం ఆచరించినా కానీ ఆ పండుగలు వినోదాలు ఇలాంటివన్నీ మాత్రం నిజమైనటువంటి ఆనవాలు మాత్రం కాదు అని మాత్రం గుర్తించాలి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాంటి నిజమైనటువంటి ఆనవాలు ఏంటంటే మంచి దేవుని యొక్క ప్రేమ, ఇతరులను మనం మాత్రం ప్రేమించడం, ఇతరుల యొక్క మనము ప్రేమించేటువంటి విధానంలో మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు ప్రేమను నిజంగా ఇతరులకు మనం చూపించడమే అది ఆనవాలండి. కనుక నిజంగా ఎప్పుడైతే మనం దీన మనస్సు అనేటువంటి ఆ వస్త్రాన్ని మాత్రం మనం కలిగి ఉంటామో, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు, వీళ్ళు నిజంగా ప్రభు పిల్లలు అని మాత్రం అనేక మంది తెలుసుకోవడానికి అదే ఆనవాలను మాత్రం మనము చూపించాలా లోకానికి. సరే, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మరి 12వ వచనములో వ్రాయబడిన సత్యం ఏంటంటే, వేగు చూడడానికి ఎరుకో పట్టణములో ఉన్నటువంటి రహాబు అనేటువంటి వేశ్య వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారిని తన ఇంటి పైన మిద్దె మీద వారిని బద్ధనం చేసినట్టుగా కనబడతా ఉంది. అయితే అయ్యా, మీరు నిజంగా ఓగు రాజును, సీహోను అనేటువంటి రాజును, అమ్మోనియ రాజును మాత్రం ఎలాగైతే మీరు అర్థం చేశారో ఆ సంగతులను మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయ్యా. ఎర్ర సముద్రం ఎలాగ పాయలైందో, ఓగు సీహోను అనే రాజులను ఎలాగైతే మీరు ఓడించారో ఆ సంగతులు మేము విన్నప్పుడు మా గుండెలు బ్రద్దలైపోయినాయి అని చెప్పని ఆ రహాబు అనేటువంటి వేశ్య సాక్ష్యమిస్తూ ఉంది. అయితే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నేను మిమ్మల్ని ఈలాగున భద్రం చేశాను, కాపాడాను కాబట్టి మీరు ఎలాగైనా సరే ఈ మహా గొప్ప పట్టణమైనటువంటి యెరికోను మాత్రం మీరు జయిస్తారు. కనుక నాకు ఒక నిజమైనటువంటి ఆనవాలను మాత్రం నాకు గుర్తుగా దానిని కట్టమని చెప్పని అడుగుతా ఉంది. ఒక ఆనవాలు నాకు కావాలని చెప్పి అంటున్నప్పుడు వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు ఆ మిద్దె మీద నుంచి దిగిపోతూ వారు ఆ కిటికీకి మాత్రం ఎర్రని తొగరు దారాన్ని ఆనవాలుగా గుర్తుగా కడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యములు వ్రాయబడింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఏంటి అంటే రహాబు యొక్క రక్షణ కార్యం అండి అక్కడ జరుగుతూ ఉంది. రహాబు యొక్క రక్షణ కార్యం ఏంటి? ఆ రక్షణ అంటే, అయ్యా, నేను, నా తండ్రి, నా తల్లి, నాకు కలిగినట్టు వారందరూ కూడా క్షేమంగా ఉండాలా, వారందరూ కూడా రక్షించబడాలా అని నిజంగా ఆ రక్షణ కార్యం అనేటువంటిది కావాలా అని చెప్పి ఆమె కోరుకుంటా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ సమయంలో దేవుని మాటలు వినేటువంటి సహోదరి సహోదరుడా, నీకు నిజంగా నీ కుటుంబంలో ఒక ఆనవాలు అనేటువంటిది కనబడాలా, రక్షణ కార్యము నీ కుటుంబంలో కనబడాలా. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. ఎందుకంటే ఆమె అడుగుతా ఉంది, వేశ్యయుని కూడా, అయ్యా, నా తండ్రిని, నా తల్లిని, నాకు కలిగినటువంటి నా బంధువులను అందరూ కూడా క్షేమంగా ఉండాలా
అని చెప్పి నాకు ఒక నిజమైనటువంటి ఆనవాలు నాకు అవసరం అని చెప్పి అడుగుతూ ఉంది. వారి ఎర్రని తొగరు దారాన్ని కిందికి జారు విడిచినట్టుగా కనబడతా ఉందండి. అదే గుర్తు కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఏంటి ఎర్రని తొగరు దారం అంటే? రక్షకుడు అయినటువంటి యేసు ప్రశస్తమైన రక్తమునకు అది గుర్తుగా కనబడతా ఉందండి. కనుక దానిని బట్టి వారు సంతోషంగా, ఆనందంగా, బహునిశంగా ఆనందంగా వారు కనబడతా ఉన్నారు. కారణం, అందరూ నిజంగా అయ్యో యెహోషువ నాయకత్వంలో వేగు చూడడానికి వచ్చినటువంటి వారు వెళ్ళిపోయినారు, ఇప్పుడు నిజంగా మన పట్టణాన్ని చుట్టుముట్టలు వేసినారు, మనకు నిజంగా ఎలాగూ నిజంగా మన పరిస్థితిని చెప్పే భయోత్పాతముతో ప్రజలందరూ గగ్గోలు చెందుతూ ఉన్న పరిస్థితుల్లో రహాబు ఇంటి వారందరూ కూడా వారి క్షేమంగా ఉన్నారండి, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కారణం, వాళ్ళ ఇంటికి తొగరు దారము అది గుర్తుగా కనబడతా ఉంది. అదే ఆనవాలు నిజంగా గుర్తుగా కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, అలాగైతే రక్షించబడినాను అనేటువంటి దానికి నిజంగా నీ ఇంటిలో ఒకడు గుర్తుండాలండి. కనుక నిజంగా ఆ గుర్తు నిజంగా నీవు విమోచించబడినటువంటి దేవుని పిల్లలమై ఉండాలా. నీవు రక్షించబడినటువంటి దేవుని పిల్లమై ఉండాలా, రక్షించబడినటువంటి వ్యక్తివై ఉండాలా, ఆయన రక్తం ద్వారా విమోచించబడి విడుదల దొరికినటువంటి వ్యక్తివై ఉండాలా. అప్పుడు నిజంగా ప్రభు బిడ్డలారా, నీకెంతో ఆనందం అండి, నీకెంతో సంతోషం అనేటువంటిది కనబడతా ఉంది. కనుక నీకు ఆ నిజమైనటువంటి ఆనవాలు నాకు కావాలని ఆమె అడుగుతా ఉంది. అలాగనే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నీ ఇంటికి ఆనవాలు ఉందా లేదా నేను ప్రశ్నించుకో. కనుక నిజంగా ఆ దానిని బట్టే వీరు దేవుని పిల్లలు, వీరు నిజంగా క్రైస్తవులు, వీరి విశ్వాసులు అని అనేక మంది తెలుసుకోగలరు. సరే, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఏంటి అంటే ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యం అండి. కీర్తనాకారుడైన దావీదు 86వ కీర్తనలో 17వ వచనం రాయింది, శుభకరమైనటువంటి ఆనవాలను నీవు నాకు దయచేయ అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు అంటే మంచి గాయకుడు అండి, దావీదు యాజకుడు, దావీదు మంచి ప్రవక్త, ప్రవచన నేత్రములతో అయ్యా ఇదిగో నిజమైనటువంటి ఆనవాలు అని నిజంగా గుర్తు ప్రభు బిడ్డలారా ఆయన అడుగుతా ఉన్నారు. శుభకరమైనటువంటి ఆనవాలు నాకు కావాలంటున్నప్పుడు క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమే లూకా సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిందండి, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిలో కనబడతా ఉన్నాడు. కనుక ఆ గుర్తు నిజంగా ప్రభు బిడ్డలారా, ఆ రక్షకుడైనటువంటి యేసు ఆయన వంశములో కనబడతా ఉన్నాడండి. కారణం, క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దావీదు ప్రవచన నేత్రములతో నిజమైనటువంటి దీపం, అంధకారములో ఉన్నటువంటి మానవులను రక్షించడానికి ఆయన నిత్య దీపముగా కనబడతా ఉన్నట్టుగా దేవుని యొక్క గ్రంథములో బోధిస్తూ ఉంది. ఆయన వెలుగుగా ఉన్నాడండి. లోకమంతా చీకటిలో ఉంది, చీకటిలో ఉన్నటువంటి మనుషులకు వెలిగివ్వడానికే రక్షకుడు అయినటువంటి యేసు భూలోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అందుకనే ఆ దావీదు అంటున్నారు కదా, శుభకరమైనటువంటి ఆనవాలు. ఎందుకంటే రాబోయేటువంటి రక్షకుడు అయినటువంటి యేసు నాకు ఒక శుభకరమైన ఆనవాలు గుర్తును దయచేస్తామని. ఏంటంటే అది చీకటిలో ఉన్నటువంటి మనుషులకు జ్యోతిగా రక్షకుడు అయినటువంటి యేసు కనబడతా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథములో వ్రాయబడిందండి, 22వ అధ్యాయం 29వ వచనం రాయబడిందండి, అది యెహోవా జ్యోతి వెలుగుగా ఉన్నాడని వ్రాయబడింది. నిజమేనండి, ఆ వెలుగు నిజంగా చీకటిలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా వెలిగివ్వడానికే నిజంగా శుభకరమైన ఆనవాలు, ఆ గుర్తు నిజంగా దావీదు కలిగి ఉన్నట్టుగా కనబడతా ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, నిజమైనది దావీదు నిజంగా ముందుగానే తాను నిజంగా ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, అలాగైతే నీకున్నటువంటి ఆనవాలు ఏంటి, నీవు ఎలా కనబడుతా ఉన్నావు ఒకసారి ఆలోచించే. ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి బైబిల్ సంగతులు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మొట్టమొదటి పస్కా పండుగను మాత్రం వారు ఆచరించినప్పుడు వారి ద్వారబంధాలకి అనగా 2 నిలువు కమ్మీలకి అడ్డకమ్మీకి అనగా ఏడాది గొర్రె పిల్ల యొక్క మరి రక్తమును నిజంగా పూసినట్టుగా ఉందండి. ప్రభు బిడ్డలారా, ఆ రక్త పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ఏ గృహంలో అయితే కనబడుతూ ఉందో మరణ సంహార దూత అనేటువంటిది వారిని దాటిపోతున్నట్టుగా కనబడతా ఉంది. కారణం,
రక్తముద్ర కనబడతా ఉందండి. ఆ గుర్తు కనబడతా ఉంది, ఆ ఆనవాలు కనబడతా ఉంది. దానిని బట్టి నిజంగా ఇశ్రాయేలు యొక్క ఐగుప్తు దేశములో ఎక్కడ పెట్టినా ఏడ్పులు గగ్గోలం వినబడతా ఉంది. దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలు వారి గృహాల్లో ఆనందంగా సంతోషం కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, కారణం ఏంటో తెలుసునా? వారి గృహాల్లో వారి యొక్క ద్వారబంధాలకే ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్తముద్ర కనబడతా ఉంది. కాబట్టి వారు విమోచించబడిన దేవుని పిల్లలు కాబట్టి మరణ సంహార దూత వారిని చూచి దాటిపోతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, ఎందుకో తెలుసునా? నిజంగా రక్తముద్ర అక్కడ కనబడతా ఉందండి. రక్త ప్రోక్షణము నిజంగా అక్కడ కనబడతా ఉందండి. ఆ వారి గృహాల మీద రక్త ప్రోక్షణం ఉన్నది కాబట్టి మరణం అనేటం వాళ్ళలో లేదు. కానీ ఐగుప్తు దేశంలో, గోషాను దేశంలో తొలి సంతానం అంతా నిజంగా నశించిపోయినట్టుగా కనబడతా ఉంది. తొలి సంతానం అంతా అనగా మగపిల్లలలో తొలి సంతానం, ఆడపిల్లలో తొలి సంతానం, పశువుల్లో తొలి సంతానం, అలాగిన నిజంగా ఐగుప్తు దేశం అంతా గగ్గోలమై కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటే స్నేహితుడా, ఆ రక్త ముద్ర, ఆ ఆనవాలు గుర్తు కనబడినప్పుడు మాత్రం మరణ సంహార దూత అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతా ఉంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 17వ వచనంలో, నా శరీరమందు నిజంగా క్రీస్తు కలిగినటువంటి ఆ ముద్రలు నా శరీరమందు కనబడతా ఉన్నాయి అంటా ఉన్నాడు పౌలు. ఆ గుర్తులు కనబడతా ఉన్నాయండి, ఆనవాలు కనబడతా ఉన్నాయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, ప్రభు పని కొరకు, ప్రభు సేవ కొరకు నిజంగా నీవు ముద్రించబడినటువంటి దేవుని కుమారుడుగా, కుమార్తెగా కనబడాల. ఎందుకంటే ఆ రక్తము, ఆ రక్త ప్రోక్షణం అనేటువంటి ఆ ముద్ర గుర్తును నిజంగా నీ శరీరంలో కనబడాలండి. ఎందుకంటే విమోచించబడ్డావు కనుక, నీవు విమోచించబడ్డావు కాబట్టి, నేను రక్షించబడ్డాను అనేటువంటి దాని గుర్తుండి. అందుకని పౌలు అంటున్నాడు, నా శరీరం అందు ఎందుకో ఎన్నో శ్రమలు అనుభవించాడండి. అనేక సార్లు దెబ్బలు తిన్నాడు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను అన్నాడు. తర్వాత అనేక సార్లు నేను రాత్రులందు నేను మరి కపట సహోదరుల వల్ల నేను శ్రమలు అనుభవించాను అన్నాడండి. అదే కాదు, క్రీస్తునందు సముద్రములలో, నేను నదులలోను, ప్రయాణాల్లో ఎన్నో శ్రమలు అనుభవించాను అన్నాడు. 1 తక్కువ 40 దెబ్బలు తిన్నానని చెప్పాడు పౌలు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగనే అనేకసార్లు చెరసాలలో నేను శ్రమలు అనుభవించానన్నాడు. ఏంటి ఆ గుర్తులంటే? అలాగైతే నీ జీవితం, నీ బ్రతుకులో అలాంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఆనవాళ్ళు నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని కుమారులు అనేటువంటి దానికి ఆ నిజమైనటువంటి ఆనవాలు, ప్రభువుకు సాక్షిగా నీవు ఉన్నావు అనేటువంటి దానికి గుర్తు ఏమి కనబడతా ఉంది ఒకసారి ఆలోచించేయి. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, ఒకసారి నేను మీకు మరలా ఈ సత్యాన్ని గురించి, సంగతిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. కనుక అందుకనే దేవుని యొక్క దూత చెబుతా ఉంది కదా, ఆ పశువుల గొర్రెల కాపురులతో అంటా ఉంది కదా, ఓ గొల్లలారా మీరు నిజంగా వినండి. అక్కడ నిజమైనటువంటి దానికి ఇది మీకు ఆనవాలు. ఏంటో తెలిసిన, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు అని వ్రాయబడింది. అనగా అక్కడ తగ్గింపు స్వభావం, వినయం అండి, ప్రేమ, కనుక విధేయత, ఇవన్నీ ఆయనలో కనబడుతూ ఉంది. అలాగనే క్రీస్తు పిల్లలమైనటువంటి మనలో కూడా అలాంటి గుణగణాలన్నీ కూడా కనబడాలండి. క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నామంటే ఆచరించడం కాదండి. కనుక దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. అలాగనే రహాబు అనేటువంటి వేశ్య కూడా ఆనవాలు అడుగుతూ ఉందండి. కనుక నిజంగా ఆమె రక్షించబడాలని, అయ్యా నా రక్షణ కార్యం హృదయంలో జరుగుతూ ఉంది కనుక ఆనవాళ్ళు నాకు గుర్తు కావాలని తనకు తన ఇంటి వారందరికీ కూడా అడిగినట్టుగా దేవుని గ్రంథం బోధిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగునే ఇదిగో దావీదు అనేటువంటి ఆయన నిజంగా దావీదు మంచి కవి, మంచి గాయకుడు, ప్రవక్త, యాజకుడు అండి. కనుక ఆ 86వ కీర్తన 17వ వచనంలో శుభకరమైన ఆనవాళ్ళు నాకు కావాలయ్యా అని చెప్పి దేవుని సముఖంలో ఆ దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, అలాగైతే ఆయన నమ్ముకున్నటువంటి పిల్లలమైనటువంటి మనము, మన జీవితం, మన బ్రతుకులు అలాంటి ఆనవాళ్ళు కనబడుతుందా లేదా? కనుక నిజంగా ఏదో పండుగలాగా చేస్తున్నామా? అలాంటి ఆనవాళ్ళు మన కుటుంబంలో ఉందా లేదని నీవు పరీక్ష చేసుకోవాలా. ఆ తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూచినప్పుడు క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అక్కడ నిజంగా రక్త ప్రోక్షణము ఉన్నటువంటి గృహాల్లో నెమ్మది ఉందండి, సంతోషం ఉంది, ఆనందం ఉందండి. కనుక నిజంగా ఆ గుర్తు ఉన్నటువంటి దాన్ని బట్టి మరణ సంహారదూత వారి గృహాలను మాత్రము దాటిపోతూ ఉంది.
ప్రభు బిడ్డారా, ఆ దినమున మరణ సంహార దూత వారిని మరి ఆ ముద్ర లేనటువంటి గృహాల్లో ఆ గోషాను దేశం అంతా అల్లకొల్లారం కనబడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, కారణం ఏంటంటే రక్త ప్రోక్షణము అనేటువంటిది అక్కడ ఉన్న దాన్ని బట్టి మరణం అనేటువంటిది వాడిని ఏం చేయలేకపోయిందండి. ఆ గుర్తు ఉన్నది, ఆనవాళ్ళు గుర్తు కనబడతా ఉంది కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళు నిజంగా పస్కా పండుగను నిజంగా ఆచరిస్తూ ఉన్నారండి. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, అలాగనే పౌలు కూడా నా శరీరం మీద అనేక గుర్తులు ఉన్నాయి అని పౌలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, ఎందుకంటే శరీరమందు ఎన్నో గుర్తులు ఉన్నాయండి, ఆ ముద్రలు నాకున్నాయి అని చెప్పని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏంటి అంటే ప్రభువు కొరకు శ్రమలు అనుభవించాడు, ప్రభువు కొరకు ఎన్నో నిజంగా ఆయన నిందలు, ఎన్నో అవమానాలు భరించినట్టుగా ఉందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, ఇలాంటివన్నీ కూడా దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అలాగైతే క్రీస్తునందు ప్రభు బిడ్డారా, మనము నిజంగా క్రీస్తు ప్రభు పుట్టినాడు అంటే ఏదో మన ఇష్టానుసారంగా మనం చేయడం కాదు, కానీ నిజమైనటువంటి ఆనవాలు అనగా ప్రభువును బోధించే బిడ్డలుగా, ఇతరులను మనం ప్రేమించేటువంటి బిడ్డలంగా మాత్రం మనం కనబడాలా. కనుక మనం అలాంటి ప్రేమ స్వభావం చూపించకుండా మనం క్రిస్మస్ను ఆచరించినా కానీ ప్రయోజనం ఉండదండి. కనుక దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఆయన అడుగుజాల ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉండాలండి. ఆయనను మాత్రం ఇతరులకు మన ద్వారా ఇతరులకు చూపించాలా, ఇతరులకు మనమే మాదిరిగా ఉండాలా. దీన మనస్సు అనేటువంటి ఆ వస్త్రాన్ని మనం కలిగి ఆ వాక్యానికి మనం లోబడి జీవిస్తూ ప్రభు బిడ్డారా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేటువంటి దేవుని పిల్లలంగా మనం కనబడినప్పుడు ప్రభు బిడ్డారా వారిని మనం నిత్యత్వంలోనికి నడిపినటువంటి వ్యక్తులం అవుతాం. కనుక దాన్ని బట్టి వారు చెప్పినటువంటి గుర్తు నిశ్చయంగా అది కనబడతా ఉంది. అలాగైతే క్రీస్తునందు ప్రభు బిడ్డారా, మన జీవితం మన బ్రతుకులో ఆ నిజమైనటువంటి ఆనవాలు మనకు ఉన్నదా లేదా, నిజమైనటువంటి ఆనవాలు మన జీవితం మన బ్రతుకులో కనబడుతుందా లేదా అని చెప్పని మనం ఆలోచించారా. దేవుడు అన్నాడు కనుక ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో 10వ వచనం అన్నాడు కదా, మీ పండుగ దినాలను మాత్రము నేను దుఃఖ దినాలుగా మారుస్తా అన్నాడు, మీ పాటలను ప్రలాపాలుగా నేను మారుస్తా అన్నాడు. కనుక పండుగ దినాలు మన ఇష్టానుసారంగా పండుగలు చేసి ఏదేదో చేసుకోవడం కాదండి, అవి దుఃఖదినంగా మారుస్తా అన్నాడు. పాటలు మన ఇష్టానుసారంగా భయంకరంగా రకరకాల వాయిద్యాలతో ఒకవేళ పాడిన దాన్ని బట్టి మనం దేవుని సంతోషపరచనే ప్రభు బిడ్డ వాటి దుఃఖముగా నేను ప్రలాప దినాలుగా నేను మారుస్తా అన్నాడండి. కనుక ప్రభు బిడ్డారా, ప్రభు కొరకు నీ హృదయాన్ని నీవు సమర్పించి ప్రభు కొరకు ముందుకు సాగి ఆయన అడుగుజాల ప్రకారంగా నీవు నడుచుకుంటూ ముందుకు సాగితే ప్రభువును నిజంగా నీవు చూపించినటువంటి వ్యక్తి అవుతావు, చూపించినటువంటి నిజంగా బిడ్డగా కనబడతావు. కనుక ఈ వాక్యము ద్వారా ప్రభు బిడ్డారా, ఇంకా ఎవరైనా సరే ప్రభు అయినటువంటి యేసుని మీ సంరక్షకునిగా అంగీకరించకుండా యేసును నిజంగా మీరు దూరంగా ఉంచి నీవు పండుగను ఆచరించిన ప్రయోజనం లేదండి. యేసయ్యను మాత్రము నీవు దూరంగా ఉంచి పెదవులతో ఆయన ఆరాధన చేస్తూ మరి మీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంచితే ప్రయోజనం లేదండి. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇయ్యని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు కావలసింది మన హృదయం ప్రభు బిడ్డ. అందుకనే ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీయనో నేను వానితో వాడు నాతో కలిసి భోజనం చేస్తాము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, ఆయన మనతో కలిసి భోజనం చేయాలంటే ఆయన కొరకు మన హృదయాన్ని తెరవాలండి. క్రీస్తునందు ప్రభు బిడ్డారా, నీ హృదయం నిజంగా దేవుని కొరకు తెరవబడినట్లయితే ఆ నిజమైనటువంటి ఆనవాలు గుర్తు నీవు నిజంగా ఇతరులకు నువ్వు చూపించగలవు. ఏంటి ఆ గుర్తు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం ఉంటుందండి, నెమ్మది ఉంటుందండి. అదే కాదు ప్రభు బిడ్డారా, కొత్త వస్త్రాలు కాదు కానీ దీన మనస్సు అనేటువంటి ఆ వస్త్రాన్ని నీవు కలిగి జీవించినప్పుడు నిజంగా క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఆ నిజమైనటువంటి ఆనవాలను ఇతరులకు నీవు తెలియపరిచినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. కానీ ప్రభు బిడ్డలారా, వీటన్నిటిని మాత్రం మనం తోసివేసి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించకుండా ఎన్ని పండగలు ఎన్ని పబ్బాలు చేసి ఆచారపూర్వకంగా మాత్రం నువ్వు చేసిన ప్రయోజనం లేదని మాత్రం నువ్వు గుర్తించుకోవాలా. ప్రభు బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ శుభదినాల్లో నీవు జీవిస్తున్నప్పుడు క్రిస్మస్ యొక్క ఆనందం ఏంటి, క్రిస్మస్ యొక్క ఆనవాలు ఏంటి అనేటువంటిది ఏంటంటే నీ జీవితం, నీ బ్రతుకులో మొట్టమొదటి నిజంగా నీవు తగ్గించుకోవడం, ప్రేమ కలిగి ఉంటాం, దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని కలిగి ఉంటాం. నీవు నిజంగా రహాబులాగా రక్షణ కార్యము నీ హృదయంలో లేదా నీకు కలిగిన వాళ్ళందరినీ కూడా రక్షణకు తీసుకుని వచ్చే బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. ఆ తర్వాత దావీదు అన్నట్టుగా
ప్రభు బిడ్డలారా, ఓ నిజంగా శుభకరమైన ఆనవాళ్ళు నాకు దయచేయ్యా అని దావీదు అడుగుతా ఉన్నాడు. కనుక ప్రభు బిడ్డలారా, అదే నిజంగా నిత్యమైనటువంటి దీపం వెలుగుగా కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ వెలుగు చీకటి కలిగిన ప్రదేశాన్ని వెలిగించేటువంటిదిగా కనబడతా ఉంది. అలాంటి నిజమైనటువంటి ఆనవాలు నీ హృదయంలో ఉన్నప్పుడు ప్రభు బిడ్డలారా, చీకటి కలిగిన స్థలాన్ని నిజంగా వెలుగుగా చేసేటువంటి శక్తి దానికి ఉందండి. లోకరక్షకుడైన యేసు లోకమంతా అంధకారంలో చీకటిలో ఉన్నది కాబట్టి వెలుగుమయమైపోయింది. ప్రభు బిడ్డలారా, అలాంటి నీవు గుర్తు కలుగుండా. అలాగే పౌలు ఎలాగైతే తన శరీరంలో ముద్రలు కనబడతా ఉన్నాయి, ఆనవాళ్ళు నాకు గుర్తు కనబడతా ఉంది అన్నాడు. అలాగనే ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు తిన్నాడండి. కనుక నిజంగా రాత్రింబవులు నిజంగా ప్రభు పనిలో నిజంగా ముందుకు సాగినటువంటి వ్యక్తి ప్రభు బిడ్డ. అలాంటి బలమైనటువంటి సాధనంగా పనిముట్టుగా నిజంగా నీవు ముందుకు సాగాల. కనుక అప్పుడే ఈడు నిజమైనటువంటి వ్యక్తిని, నిజమైనటువంటి ఆనవాలుగా నీవే కనబడాలండి ఇతరులకు. ఇతడు దేవుని సేవకుడు, ఇతడు దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని నీవు రుజువు చేయాలంటే నీ యొక్క హృదయాన్ని ప్రభువు కొరకు నీవు తెరిచినప్పుడు నీ హృదయంలోనే ఆ గొప్ప కార్యం జరుగుద్ది. ప్రభు బిడ్డలారా, అంతవరకు మాత్రము ఆ కార్యం జరగకుండా ప్రభువును నీవు దూరంగా ఉంచి నీవు ఎన్ని క్రిస్టమస్ పండుగలను మాత్రము ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నా అవి నీ మీదుగా దాటిపోతే మాత్రం ప్రయోజనం లేదని మాత్రం నిన్ను గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు నాయన. మీ దయా కనికరాన్ని ఉంచండి తండ్రి. ప్రభువా, ఈ సమయంలో నాయన ఎంతమంది మీ పిల్లలు ఈ ప్రేమ సందేశం ద్వారా ఈ బైబిల్ ఛానల్లో వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఎంతమంది మీ వాక్యాన్ని విన్నారో వారందరినీ కూడా స్థిరపరచండి. వారందరినీ హృదయాలు మీరు తెరవండి నాయన, మీ వైపు తిప్పండి ప్రభువా. ఓ తండ్రి, ఓ నాయన, అలాగనే దేవదూతడానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పినట్టుగా నిజమైనటువంటి ఆనవాలు మేము లోకానికి కనపరిచే బిడ్డలుగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రేమ స్వభావాన్ని కలిగి ఒకరిని కంటే ఒకరిని హెచ్చని ఎంచుకొని ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా మేము ముందుకు సాగడానికి మీ కృప మాకు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతక మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించింది.